ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టించారంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనమంటూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్లు వీడియోలను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ జగన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంధన సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచిపెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగిందని, తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరిందన్నారు వైఎస్ జగన్. కృత్రిమ కొరత సృష్టించి దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారని విమర్శించారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరఫరాలో సంక్షోభం లేదు. కానీ ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని వారితో కూటమి నాయకులు జతకట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు వైఎస్ జగన్. వాస్తవం ఏమిటన్నది కూటమి నేతలకు తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా కేవలం లీకులతో సరిపెడుతున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందన్నారు వైఎస్ జగన్. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయన్నారు వైఎస్ జగన్. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయన్నారు. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరియేటర్లకు కూడా డీజిల్పై ఆధారపడడంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు వైఎస్ జగన్. నేడు ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఇంధన కొరతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. నేడు ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఇంధన కొరతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధన కొరత. సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కార్ దారుణంగా విఫలమైంది. రియల్ టైం గవర్నెన్స్ ఉత్తడొల్లగా మారింది. రాష్ట్రంలో ఏ బొంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి లారీలు బంకుల వద్ద బారులు తీరినా డీజిల్ దొరకలేదు. సోమవారం అన్ని ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలు భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు 40 నుంచి 50% పెరగ్గా నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా 30% పెరిగాయి. మరోపక్క వరి కోత యంత్రాలకు డీజిల్ లభించకపోవడంతో బ్లాక్లో కొనుగోలు చేస్తున్న యజమానులు రైతుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాత అటు ధాన్యానికి సరైన ధర లేక, ఇటు కోత యంత్రాల అద్దె భారంతో 2 విధాలా నష్టపోతున్నాడు. వరి కోత మిషన్ల ఛార్జీలు గంటకు 2,800 రూపాయల నుంచి ఒకేసారి 3,500 రూపాయలకు పెంచేశారు. ప్రస్తుతం రబీ కోతల సమయం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కోసిన పంట సైతం మిల్లులకు తరలించే వాహనాలు దొరక్క ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్న పరిస్థితి. ఫలితంగా రైతన్నలు అన్ని విధాలా నష్టపోతున్నారు. బంకుల్లో నిల్వలు అడుగంటడం, భారీ వాహనాలకు 50 నుంచి 100 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తూ రేషన్ విధించడంతో రవాణాకు బ్రేకులు పడ్డాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో వేలాది లారీలు ఆగిపోయాయి. దీనివల్ల లారీ యజమానులు భారీగా నష్టపోవడమే కాకుండా వాహనాల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క డీజిల్ దొరక్క పలు లారీలు జాతీయ రహదారుల వెంట నిలిచిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లాలో డీజిల్ అయిపోయి రోడ్డు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో NH-16 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. ప్రైవేటు బస్సులకు డీజిల్ గండం ఏర్పడింది. దీంతో పలు రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. తిరుగుతున్న కొద్ది బస్సుల్లో ఆపరేటర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభకార్యాలకు వెళ్లాల్సిన వారు డీజిల్ దొరక్క ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఆటోలు తిరగకపోవటం, బైకులలో పెట్రోల్ లేకపోవడంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఉచిత బస్సుల పేరుతో సర్వీసులను తగ్గించిన సర్కార్ పెరిగిన ఒత్తిడికి తగ్గట్టు బస్సులను పెంచలేదు. ఇంధన సంక్షోభం నిత్యావసర ధరలపై మరింత ప్రభావం చూపవచ్చని, అన్ని సరుకుల ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకు రవాణా వాహనాలు 4 రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని వారం రోజుల్లో చేరుతున్నాయి. ఇంధన కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి.